Hi, hello, andariki namaskaram. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. సో ఈ వీక్ అంతా కూడా మనం థైరాయిడ్ కి సంబంధించి మంచి డైట్ రెసిపీస్ నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. మరి ఇవాళ కూడా ఒక కొత్త రెసిపీ మనకి నేర్పించడానికి వచ్చేస్తున్నారు ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. హలో జాను. హాయ్ వింధ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హౌ ఆర్ యు? నేను సూపర్. ఈ మధ్య ఏంటి మీరు అలా ఫుల్ స్లీవ్స్ చక్కగా నా ఫేవరెట్ అటైర్స్ లో వస్తున్నారు తెలుసా, పర్ఫెక్ట్ ఇండియన్ విమెన్ లాగా. థ్యాంక్ యూ. ఐ రియలీ లైక్ దిస్ డ్రెస్సెస్. నిన్న బ్లూ కలర్ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఐ రియలీ లైక్ దట్. మొన్న మంగళగిరి వెళ్ళాను అనమాట. ఓకే ఓకే ఓకే. సో వెళ్ళినప్పుడు అక్కడ నచ్చినవన్నీ తీసుకుని వచ్చాను. నన్ను తీసుకెళ్ళాలిగా నెక్స్ట్ టైం. నన్ను ఎప్పుడు నన్ను వదిలేసి అన్ని ప్లేసెస్ కి వెళ్తున్నారు, మళ్ళీ ఏమైనా అడిగితే నెక్స్ట్ టైం బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంటున్నారు ఆవిడ. సరే చూస్తున్నా, అన్ని చూస్తున్నా, కొత్త బట్టలు కూడా తెచ్చుకున్నారు. చూస్తున్నా, అన్ని చూస్తున్నా. దీనికి రీసైజ్ ఆప్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఓ ఎస్, పెద్దదాన్ని చిన్నది పెద్ద చేయలేం. కరెక్ట్. సో అలాంటి ఐడియాస్ ఏవైనా నేను ఆలోచిస్తూ ఉంటా. ఈ లోపు మీరు చెప్పండి, ఇవాళ మాకు నేర్పిస్తున్న డైట్ రెసిపీ ఏంటి? స్ప్రౌట్ స్నాక్. స్ప్రౌట్ స్నాక్. ఎస్. స్ప్రౌట్స్ అనేవి ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటా థైరాయిడ్ కేసులో, జానకి గారు. యా, అంటే స్నాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా థైరాయిడ్ కేసులో. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్మిటెంట్ ఎనర్జీ బూస్టర్స్ అనేవి కావాల్సి వస్తాయి అన్నమాట. అంటే ఎనర్జీ, ఎప్పటికప్పుడు ఎనర్జీ కావాలనిపిస్తుంది, ఎందుకంటే వీక్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఫుడ్. అయితే ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా ఫుడ్ని తక్కువ చేస్తూ స్నాక్స్ ఎక్కువగా తీసుకోవాలనేది వాళ్ళకి కాన్సెప్ట్, వాళ్ళకి డైటరీ రికమెండేషన్ అట్లా ఉంటుంది అనమాట. సో అందులో వాళ్ళకి హోల్సమ్గా ఉండాలి. అంటే రిఫైన్డ్గా తీసుకుంటే కనుక ఓన్లీ క్యాలరీస్ మాత్రమే వస్తాయి. స్నాక్స్ లైక్ స్ప్రౌట్స్ లాంటివి తీసుకున్నాం అనుకోండి, అందులోంచి స్ప్రౌట్ అంటే ఆల్రెడీ అది కొంచెం మనకి మొక్క వచ్చి ఉంటుంది కదా. సో కార్బోహైడ్రేట్స్ అన్ని కొంచెము, గ్లూకోజ్, స్ప్రౌట్స్ అన్ని కూడా కొంచెము డైజెస్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్ ఏమో గ్లూకోజ్ ఫామ్ కి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రోటీన్స్ ఏమో అమినో యాసిడ్ ఫామ్ కి చేంజ్ అవుతూ ఉంటాయి. మిగిలిన న్యూట్రియంట్స్ అన్ని కూడా అవైలబుల్ ఫామ్ లో ఉంటాయి అన్నమాట. ఈజీగా అరిగేటట్టుగా ఉంటుంది, ఈజీగా అబ్జార్బ్ అవుతుంది అనమాట బాడీలో. ఎస్పెషలీ స్ప్రౌట్స్ ఒక స్పెషాలిటీ అదనమాట. అది నాట్ ఓన్లీ థైరాయిడ్, మొత్తం అందరూ తీసుకోవచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఈ స్నాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా క్విక్ గా కూడా అయిపోతుంది. మరి అందరికీ ఉపయోగపడుతుంది అంటే వై డిలే? మరి స్ప్రౌట్ స్నాక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేయండి. స్ప్రౌట్ స్నాక్ కి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్, పచ్చి కొబ్బరి తురుము, yellow bell pepper, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, జీలకర్ర, ఉప్పు, నూనె. సో స్ప్రౌట్ స్నాక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేస్తారు కదా. ఇప్పుడు జానకి గారు మనకి చక్కగా క్విక్ గా ఫటాఫట్ గా నేర్పిస్తానని చెప్పారు. ఆ స్నాక్ ఏంటో జానకి గారు, బిఫోర్ వి స్టార్ట్, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ మీరు కంప్లీట్ ఆన్సర్ ఇవ్వలేదు. ఏంటది అంటే స్ప్రౌట్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. అవును. అంటే ఈ థైరాయిడ్ కేస్ విషయానికి వస్తే, అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, ఉదయాన్నే లేచిన తర్వాత కొన్ని స్ప్రౌట్స్ తింటే కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అంటారా? డెఫినెట్ గా ఇన్ బిట్వీన్ జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. అయితే మంచిది కదా అనేసి ఎక్సెస్ తీసుకోకూడదు. ఓకే. సో ఎవ్రీడే 1 handful ఆఫ్ 2-3 handfuls తీసుకోవచ్చు, కానీ నాట్ అట్ వన్స్, డ్యూరింగ్ ది డే. సో మనం ఎలా అన్నా కానీ వీళ్ళకి స్నాక్స్ లాగా అంటే ఒక 2 hours 3 hours తీసుకుంటే బెటర్ అని చెప్పారు కాబట్టి అలా ఆ టైం గ్యాప్ ఎవ్రీ 3 hours స్నాక్ తీసుకోవచ్చు. అంతకుముందు ఒకసారి చెప్పాను, అంటే మనము బ్రేక్ఫాస్ట్ ని 2 కింద డివైడ్ చేయొచ్చు, లంచ్ ని 2 కింద డివైడ్ చేయొచ్చు. అంటే పప్పు కూర అన్నం ఒకసారి తీసుకుంటే పెరుగన్నం ఇంకొకసారి తీసుకోవచ్చు అనమాట. అలా లంచ్ డిన్నర్ 2 కింద డివైడ్ చేయొచ్చు. అదే ఒకేసారి ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వీక్నెస్ ఇంకా కంపౌండ్ అవుతుంది అనమాట. అంటే ఇంకా తిన్నా కూడా ఎందుకు ఎనర్జెటిక్ గా లేము అనే దాంట్లో ఆ డిప్రెషన్ లోకి వెళ్తారనమాట. సో అలా కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేవి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. వెయిట్ లాస్ అవుతుంది, వాళ్ళకి డెఫిషియన్సీస్ రాకుండా ఉంటుంది, అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉండటానికి యూస్ఫుల్ గా ఉంటుంది. వెరీ నైస్, వెరీ నైస్. సో చూసా కదా అడ్వాంటేజెస్ అన్ని కూడా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మరి ప్రొసీజర్ జానకి గారు. స్టవ్. సో ఎస్, ఓకే. అండ్ పాన్ పెట్టేసుకుందామా? ఆల్ రైట్. ఓకే. సో ఫస్ట్ ఆయిల్. 1 teaspoon. అంటే ఇది స్పెసిఫికలీ ఆలివ్ ఆయిల్ ఇట్లా ఏమన్నా ఉందా ఆర్ ఎనీథింగ్? లేదు, ఎనీ ఆయిల్ కెన్ బి యూస్డ్. ఓకే.
సో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ మనం ఆయిల్ వేసుకున్నాం అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్పూన్ ఇవ్వండి. ఓకే, జానకి గారు ఏంటి ఎపిసోడ్ అంతా స్పూన్లు అడుగుతూ ఉంటారా మీరు? ఓకే, మనకి పని అన్ని స్పూన్లు చాకులు వాటితోనే కదా. వంటిల్లో అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి కదా. సో ఫస్ట్ కొంచెం అంత జీలకర్ర. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నా పర్లేదు, అది కొంచెం పొడుగ్గా ఉన్నా కూడా పర్వాలేదు. నెక్స్ట్ yellow capsicum. ఇందులో కెరటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి బికాజ్ ఇది కొంచెం yellow కలర్ లో ఉంది. yellow కలర్ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్. నెక్స్ట్ స్ప్రౌట్స్, మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాం ఇందులో. సో అన్ని రకాల స్ప్రౌట్స్ కలిసి ఉన్నాయి. కొంచెం క్యారెట్ కూడా ఉంది. కొంచెం క్యారెట్ కూడా ఉంది. ఓకే, సో స్ప్రౌట్స్ అంటే ఏం యాడ్ చేశారో ఒకసారి స్పెషల్ గా చెప్తారా? ఇందులో మనకి పెసలు ఉన్నాయి, అలసందలు ఉన్నాయి, తర్వాత శనగలు ఉన్నాయి, కొంచెం పల్లీలు కూడా ఉన్నాయి. ఇంకా స్ప్రౌట్ అవ్వలేదు కానీ కొంచెం నానిపోయి ఉన్నాయి అన్నమాట పల్లీలు. అండ్ కొంచెం పీసెస్ ఆఫ్ క్యారెట్ ఉంది. బట్ ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, చాలా కలర్ఫుల్. క్లోజ్ లో చూడండి. వావ్, గ్రీన్, yellow, ఆరెంజ్ అండ్ దట్ బ్రౌన్ కలర్ ఎంత బాగుందో అసలు, అన్ని కలర్స్ కూడా ఇలాను. ఓకే, ఇది ఇలా ఎంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి? జస్ట్ మనకి ఆ మంచి అరోమా వస్తుంది చూడండి, వేగుతున్న అరోమా వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం అంతా ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్. ఈ కోకోనట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఇది ఫైబర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ ఇది బల్క్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ కొలెస్ట్రాల్ తగ్గించే ఉంటుంది అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ కొంచెం అంతా మిరియాల పౌడర్. మరి స్పైసీగా ఉండాలిగా ఏదైనా మనం చేసుకునేటప్పుడు, కొంచెం టేస్టీగా ఉండాలి. టేస్ట్ లేకుండా అస్సలు పనికిరాదు. నెక్స్ట్ సాల్ట్. ఓకే, ఇంకా ఫైనల్ గా నిమ్మరసం. ఓకే, సో జానకి గారు బేసికలీ మనం శనగల్ని నానబెట్టుకొని శనగలతో ఇలాంటి స్నాక్స్ చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా, ట్రై చేయడం లాంటివన్నీ కూడాను. ఎగ్జాక్ట్లీ. బట్ ఈసారి స్టవ్ ఆఫ్ చేసేచ్చా? ఒక్క 1 minute. ఓకే, బట్ ఈసారి మీరు కొంచెం డిఫరెంట్ గా, అంటే ఇందులో ఉల్లిపాయలు వాడలేదు. బట్ ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ కి మనం ఉల్లిపాయలు వాడతాం అక్కడ. కరెక్ట్, మీరు ఉల్లిపాయలు వాడలేదు, చక్కగా క్యాప్సికమ్ యాడ్ చేశారు. ఇంకా ఎక్స్ట్రాగా కనుక మనం చూసుకున్నట్లయితే కొబ్బరి యాడ్ చేశారు. కరెక్ట్, ఇవన్నీ కూడా కొత్త టేస్ట్ తీసుకొస్తుంది. లైక్ పెప్పర్ కానివ్వండి, లేదంటే చివరిగా నిమ్మరసం, ఇవన్నీ కూడా ఒక మంచి కొత్త టేస్ట్ తీసుకొస్తుంది. రైట్. అండ్ ఫర్ ష్యూర్ ఇది ఒక మంచి స్నాక్ అవుతుంది, అన్డౌటెడ్లీ. సో అందుకని వి కాల్ ఇట్ స్ప్రౌట్ స్నాక్. సో ఇది రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. చాలా చాలా మంచి అరోమా వస్తుంది, ఇమిడియట్ గా తినేయాలనిపిస్తుంది కదా. ఫస్ట్ సర్వ్ చేసేసుకుందాం. అండ్ ఎస్పెషల్లీ వర్షాకాలంలో వర్షాలు పడుతుంటే సాయంత్రం చక్కగా ఇలా వేడి వేడిగా స్ప్రౌట్ స్నాక్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మీరందరూ కూడా మిస్ అవ్వకుండా ట్రై చేయండి స్ప్రౌట్ స్నాక్ ని. జానకి గారు, మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. బట్ బిఫోర్ దాట్, థైరాయిడ్ పేషెంట్స్ కాకుండా ఇది ఇంకా ఎవరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చారనుకోండి, రాగానే ఇలా చక్కగా వేడివేడిగా చేసిస్తే పిల్లలకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఇట్లాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నాట్ ఓన్లీ స్నాక్ అంటే ఈవినింగ్ స్నాక్, ఆఫ్టర్నూన్ స్నాక్ అట్లా కాకుండా ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఉదయాన్నే లేవగానే కొంచెం టేస్టీగా పుల్ల పుల్లగా ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ తోని ఆర్ స్ప్రౌట్స్ ఏమైనా తినాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుందంట. సో దట్స్ నైస్, ఇంట్రెస్టింగ్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, మర్చిపోయా, రావమ్మ అన్నపూర్ణమ్మ, మర్చిపోయా, పేరు మార్చాను. సో అన్నపూర్ణ అన్నమాట మొత్తానికి. ఆహా, క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగా డామినేట్ చేస్తుంది, సూపర్ గా ఉంది. అండ్ స్ప్రౌట్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ చాలా చాలా బాగున్నాయి. సో దీన్ని నేను జానకి గారు టేస్ట్ చేస్తాం. బట్ బిఫోర్ దాట్, స్ప్రౌట్ స్నాక్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్ప్రౌట్ స్నాక్ కి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్, పచ్చి కొబ్బరి తురుము, yellow bell pepper, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, జీలకర్ర, ఉప్పు, నూనె.
స్ప్రౌట్ స్నాక్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, yellow bell pepper ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, స్ప్రౌట్స్ వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఇందులో చివరగా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకున్నట్లయితే హైపోథైరాయిడ్ పేషెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడేటువంటి స్ప్రౌట్ స్నాక్ రెడీ. సో స్ప్రౌట్ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. జాను నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికీ చెప్పేస్తాం. సో జాను, ఫీస్ట్ టైం. మీకు స్ప్రౌట్స్ బాగా ఇష్టం కదా? ఓయా, యాక్చువల్లీ అంటే ఈ మధ్య కాలంలో మీరు మొన్న ఎప్పుడో చెప్పినప్పటి నుంచి నేను స్ప్రౌట్స్ తినడం మొదలెట్టా ఎవ్రీడే కొద్దిగా. ఇట్స్ వర్కింగ్. కానీ కొన్నిసార్లు అసలు తినబుద్ధి లేదు, టేస్ట్ లేక అవి. బట్ స్టిల్ ఐఎమ్ ఫోర్సింగ్ మై సెల్ఫ్. కానీ ఇలా వండితే ఆయిల్లో వేసి నిమ్మరసం వేసి నేను ఫస్ట్ బాగుంది కదా. డిఫరెంట్ టేస్ట్ అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్ లో ఇలా కొబ్బరితో ఇంకా చాలా బాగుంది. అండ్ కొంతమందికి క్యాప్సికమ్ తినని వాళ్ళు దే కెన్ యాక్చువల్లీ అవాయిడ్ ఇట్ అండ్ మిక్స్ ఇట్ అనమాట. ఈ స్ప్రౌట్స్ అన్ని వేసుకుంటూ ఎక్సెప్ట్ క్యాప్సికమ్ ని కొంచెం అవాయిడ్ చేస్తూ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ క్యాప్సికమ్ తో కూడా చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ అదిరిపోయింది విత్ ద స్ప్రౌట్స్ కాంబినేషన్. వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో క్యారెట్ కూడా ఉంది కాబట్టి సూపర్ యమ్మీగా ఉంది. సో డోంట్ మిస్ టు ట్రై దిస్ ఎట్ హోమ్. చాలా బాగుంది కాబట్టి. అండ్ ఎస్పెషలీ హైపోథైరాయిడ్ తో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి స్నాక్, అదే స్ప్రౌట్ స్నాక్. సో థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ స్నాక్. వెల్కమ్. మళ్ళీ రేపు కొత్తది. కొత్తది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య అండ్ జాను సేయింగ్ టాటా, బై బై.